టాలీవుడ్లోని కొందరు ప్రముఖ హీరోలు వాళ్ళ ఇమేజ్తో సంబంధం లేకుండా పండుగ పేర్లనే సినిమా టైటిల్స్గా పెట్టుకొని హిట్స్ కొట్టారు. వారెవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం. విక్టరీ వెంకటేష్ మరియు శ్రీకాంత్ మెయిన్ లీడ్లో వచ్చిన సంక్రాంతి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి సూపర్ హిట్ అయింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా సూపర్ హిట్ అయింది. ఇది నాని కెరీర్లోనే హైయెస్ట్ వసూలు చేసిన సినిమా. ఎస్వి కృష్ణారెడ్డి నటిస్తూ మరియు దర్శకత్వం వహించిన ఉగాది సినిమా కూడా హిట్గా నిలిచింది. వేణు మెయిన్ లీడ్లో వచ్చిన దీపావళి సినిమా అటర్ ఫ్లాప్గా మిగిలింది. ఉదయ్ కిరణ్ మెయిన్ లీడ్లో వచ్చిన హోలీ సినిమా యావరేజ్గా ఆడింది. చంద్రప్రసాద్ మరియు సాయి కుమార్ మెయిన్ లీడ్లో వచ్చిన మహాశివరాత్రి సినిమా యావరేజ్గా ఆడింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ గారికి రాఖీ అనే సినిమా ద్వారా మంచి హిట్ వచ్చింది. దీనికి కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించారు. నగ్మా మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మెయిన్ లీడ్లో వచ్చిన గురు పౌర్ణమి సినిమా యావరేజ్గా ఆడింది. సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వం వహించిన కృష్ణాష్టమి సినిమా అటర్ ఫ్లాప్గా మిగిలింది. దీనిని దిల్ రాజు గారు నిర్మించారు. జమున గారు మెయిన్ లీడ్లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమా నాగుల చవితి అప్పట్లో హిట్గా నిలిచింది. ఇలాంటి మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.